హాయ్ వ్యూవర్స్ అండ్ మై ఛానల్ మెంబర్స్, నర్మదా ఏషాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మదా. నేను రాసిన ఈ కథలోకి వెళ్దామా? అరోగేట్ హస్బెండ్ భాగం 10. మనసుకు నచ్చిన వాతావరణంలో ఉంటే మనిషిలో ఇంత మార్పు వస్తుందా అనుకున్న ఆమె, ఇది సరిపోదు, నీలో ఇంకా చాలా మార్పు రావాలి బావా అనుకుంది. నందుకి రోజులు సొంతింట్లో ఉన్నంత శాడిగా గడవడం లేదు, అలాగని ఈ అద్దింట్లో హ్యాపీగాను గడవడం లేదు. ఏదో అలా కాలం కరుగుతోంది. బావా, ట్యాబ్లెట్లు వాడడం అయ్యాక డాక్టర్ గారు మరోసారి వచ్చి చెకప్ చేయించుకోమని చెప్పారని అన్నావు కదా, నిన్నటితో నువ్వు వేసుకుంటున్న మందులు అయిపోయాయి, వెళ్ళి మరోసారి చెకప్ చేయించుకుంటే బాగుంటుందేమో. మందులు వాడినందుకు ఇంప్రూవ్మెంట్ ఉందో లేదో తెలుస్తుంది కదా అన్నది నందు. మందులు వాడడమే ఎక్కువ అంటే మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి ఫీజు కట్టి చెకప్ చేయించుకోవడం కూడానా? దీర్ఘం తీసిన అతడు చిరాగ్గా ముఖం పెట్టాడు. అవసరమే బావా, ఇన్ని రోజులు మందులు వాడాక ఇంప్రూవ్మెంట్ ఎలా ఉందో ఏమిటో తెలుసుకోవాలి కదా. అయినా చేసేదేదో పూర్తిగా చేస్తే బాగుంటుంది. ఇలా సగం సగం పనులు ఎందుకు? ఇన్నాళ్ళు మందులు వాడి చెకప్ చేయించుకోకపోతే ఎలా చెప్పు. నా మాట విని మరోసారి చెకప్ చేయించుకో ప్లీజ్ అతనిని బతిమిలాడింది. చురుగ్గా ఆమెను చూసి, నువ్వు విన్నావు కదా, ఏదన్నా అంటే దాన్నే పట్టుకొని వేలాడతావు, అది పూర్తి చేసే వరకు పదే పదే గుర్తు చేస్తూ సాధిస్తావు. నా ఇష్టానికి నన్ను వదిలేయొచ్చు కదా, ఇలా సావదొబ్బడం ఎందుకు? కోపగించుకున్నాడు అతడు. సరేలే, రేపు డ్యూటీ నుండి వచ్చాక చెకప్కి వెళ్తాను. నచ్చని పని చేయబోతున్నందుకు అదోలా ముఖం పెట్టాడు తరుణ్. ఎలా పెట్టాడో చూడు ముఖం, ఆముదం తాగిన వాడిలా నోట్లో అనుకున్న నందు. నీకు మాత్రమే సంబంధించిన విషయం అయితే నేను అసలు కలగజేసుకోవడం లేదు. నీ ఇష్టానికే వదిలేస్తున్నాను కదా, ఆ విషయం నీకు తెలుసు. కానీ ఇది మన ఇద్దరికీ సంబంధించిన విషయం. అందుకనే ఇలా పదే పదే గుర్తు చేస్తూ మందులు వాడమని, డాక్టర్ దగ్గరికి వెళ్ళమని నీ వెంట పడుతున్నాను. అంతే తప్ప నీ మీద పెత్తనం చెలాయించాలని కాదు, నేను సాధించాలి అన్న ఉద్దేశం కానీ నాకు లేదు. నువ్వు కూడా నా బాధని కొంచెం అర్థం చేసుకుంటే బాగుంటుంది. బాధతో వాపోయిన నందు కళ్ళల్లో కన్నీటి చెమ్మ చేరింది. ఇలా తరుణ్ వెంటపడ్డం ఆమెకు నచ్చడం లేదు. ఇదంతా స్వతహాగా అతడు తనకు తానుగా చేయవలసిన పనులు, అలాంటిది నందుతో చెప్పించుకుంటున్నాడు. పైగా ఆమె చెప్పినందుకు కసురుకోవడం, విసుక్కోవడం చేస్తున్నాడు. అందుకే నందుకి బాధగా ఉంది. ఇలాంటి పరిస్థితి తనకు మళ్ళీ ఏ భార్యకు రాకూడదని ఆమె పదే పదే అనుకుంటూ ఉంటుంది. ఆమె కన్నీళ్లు పెట్టుకోవడం చూసి, సరే ఏడవకు, వెళ్ళి చెకప్ చేయించుకుంటానని చెప్పాను కదా, ఆమె మీద కోపంతో అరిచాడు. ఆ తర్వాత అతడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకొని వచ్చి తన చేతిలో ఉన్న రిపోర్ట్ని నందు చేతిలో పెట్టాడు. సడన్గా అలా చేతిలో పెట్టేసరికి ఏంటిది? ఆమె అతన్ని అయోమయంగా చూసింది. నువ్వే కదా వెళ్ళి చెకప్ చేయించుకోమని రమ్మన్నావు. వెళ్ళాను, చేయించుకున్నాను. దాని తాలూకు రిపోర్ట్ ఇది. నేను నోటితో చెప్తే నువ్వు ఏది నమ్మవు కదా, అందుకని నీ చేతికిచ్చాను, చదివి తెలుసుకో నిర్లక్ష్యంగా అన్న అతడు ఫ్రెషప్ అవ్వడానికి వెళ్ళాడు. చేతిలో ఉన్న రిపోర్ట్ని అలాగే పట్టుకొని కళ్ళు మూసుకొని, స్వామి రిజల్ట్ పాజిటివ్గా ఉండేలా చూడు అని దేవుడికి దండం పెట్టుకుంది. ఆ తర్వాత మెల్లిగా కళ్ళు తెరిచి రిపోర్ట్ని ఓపెన్ చేసి చదివింది. ఇంతలో ఫ్రెషప్ అయి అతడు వచ్చాడు. బావా అని అతనికి ఎదురు వెళ్ళి గట్టిగా ఇష్టంగా అతన్ని హత్తుకుంది. అర్ధనగ్నంగా ఉన్న అతడు, ఏంటిది వదులు, డ్రెస్అప్ అవ్వాలి అన్నాడు. ఆమె అతని మాటలు పట్టించుకోలేదు. బావా, నేను చెప్పినట్టుగా విని మందులు వాడావు, పైగా ఇప్పుడు చెకప్ కూడా చేయించుకొని వచ్చావు, థ్యాంక్ యూ చిరునవ్వుతో అన్న ఆమె, చూసావా నీ స్పెర్మ్ కౌంట్ ఎంత బాగా ఇంప్రూవ్ అయిందో సంబరపడింది. కానీ అతని ముఖంలో సంతోషం ఏమాత్రం లేదు. అతడు అంతే గంభీరంగా ఉన్నాడు. నందు ఇదంతా పట్టించుకోలేదు. త్వరగా పిల్లల్ని కనాలి అన్న ఆలోచనలో ఉన్నది ఆమె. బావా, ఈ మాత్రం స్పెర్మ్ కౌంట్ ఉంటే సరిపోతుంది అంటావా, లేదంటే ఇంకొన్ని రోజులు మందులు వాడమన్నారా అనుమానంతో అడిగింది. నీకు ఇంకెంత ఇంప్రూవ్మెంట్ కావాలి? నేను ఇక ఎన్ని రోజులు మందులు వాడాలని నువ్వు అనుకున్నావు? కోపంతో ఆమెను చూశాడు. నేను అనుకున్న దానికన్నా నీలో ఇంప్రూవ్మెంట్ బాగుంది. అది కూడా 1 నెల రోజులు వాడినందుకు. ఇది పిల్లలు పుట్టడానికి సరిపోతుంది. ఇంకా మందులు వాడవలసిన అవసరం లేదు.
మీ ప్రయత్నం మీరు చెయ్యండి, తప్పకుండా పిల్లలు పుడతారని డాక్టర్ గారు నాతో చెప్పారు అన్న తరుణ్ ఆమె మీద చిరుబురులాడుతూనే డాక్టర్ గారు చెప్పిన విషయం చెప్పాడు. అవునా అన్న ఆమె ఆనందంతో తన ముఖం చేటంత చేసుకొని అతన్ని చూసింది. నాకు ఈరోజు ఎంత సంతోషంగా ఉందో తెలుసా అన్న నందు ఓ 10 నిమిషాలు ఓపిక పట్టు బావా, నీకు ఇష్టమైన స్వీట్ చేసి పెడతాను అని వంటింట్లోకి వెళ్ళింది. స్టవ్ వెలిగించి పాలు వేడి చేసి సేమియా పాయసం చేసింది. తర్వాత అది ఒక బౌల్లో వేసుకొని వచ్చి అతనికిచ్చింది. తరుణ్‌కి స్వీట్ అంటే చాలా ఇష్టం. అది ఇది అని ఏమీ లేదు. తియ్యగా ఉండేది ఏదైనా ఇష్టంగా తింటాడు. పైగా నందు నెయ్యి వేసి చేసింది. ఇంకేముంది, అతనికి నోరూరింది. ఏమీ మాట్లాడకుండా ఇష్టంతో స్వీట్ తిన్నాడు. ఆ తర్వాత ఇద్దరూ మాట్లాడుకుంటూ భోజనం చేశారు. తన పనులన్నీ ముగించుకొని వచ్చి తరుణ్ దగ్గర కూర్చుంది. అతనికి ఈ పూట తిన్న వెంటనే నిద్ర రాలేదేమో, టీవీ చూస్తూ కూర్చున్నాడు. అతని చెంత చేరిన ఆమె అతని చేతిని తన చేతిలోకి తీసుకొని, బావా, ఇప్పుడు నువ్వు నేను చెప్పినట్టు విన్నావు కదా, అలాగే ఇంకొక విషయం కూడా విన్నావు అనుకో, ఆ తర్వాత ఇంకెప్పుడు నిన్ను నేనేమీ అడగను. ఇది చెయ్యి అది చెయ్యి అని వేధించను. మరి నువ్వు వింటావా? విని నాకు నచ్చినట్టుగా నాతో ఉంటావా? గోముగా అన్నది. ఏ విషయం? అతడు ఆమెని అనుమానంతో చూశాడు. అదే బావా, పిల్లల గురించి. ఇప్పుడు మనిద్దరిలో ఎలాంటి సమస్య లేదు. పైగా ఆరోగ్యంగా ఉన్నాం. నువ్వు నాకు కావాలి అనిపించిన ఆ 3 రోజులు నన్ను దగ్గరికి తీసుకుంటే చాలు. నేను తల్లిని అవుతాను. మనకు ఖచ్చితంగా పిల్లలు పుడతారు. సిగ్గుపడుతూనే ఆశగా అతని కళ్ళల్లోకి చూసింది. అతడు విసురుగా ఆమె చేతిలో ఉన్న తన చేతిని వెనక్కి తీసుకున్నాడు. మళ్ళీ మొదటికి వచ్చావా అన్న అతని మాట అత్యంత గంభీరంగా వచ్చింది. అలుకగా అతన్ని చూసి, నేనేమీ మొదటికి రానూ లేదు. ముందు నుండి ఒకే ఒక మాట మీద ఉన్నాను. నన్ను దగ్గరికి తీసుకొని తల్లిని చేయమని అడుగుతున్నాను. ఇంతకుముందు అంటే నాలో ఏదైనా సమస్య ఉందేమో అనుకున్నాను. అది లేదని తెలిసింది కదా. అలాగే నీలో సమస్య ఉన్నా అది చాలా చిన్నదని తెలిసింది. ఇప్పుడు దానికి మందులు వాడావు. ఇన్ఫెర్టిలిటీ సమస్య తీరింది. ఇంకేంటి ప్రాబ్లం? నేనేమి నెల అంతా నన్ను దగ్గరికి తీసుకోమని, నాతో రొమాంటిక్గా గడపమని అడగడం లేదు కదా. కేవలం నేను నీ మీద మనసు పడిన ఆ 2-3 రోజులు మాత్రమే దగ్గరికి తీసుకోమని అడుగుతున్నాను. ఆ తర్వాత మళ్ళీ ఆ నెలంతా నిన్ను డిస్టర్బ్ చెయ్యను ప్లీజ్ అని క్యూట్గా ముఖం పెట్టింది ఆమె. ఏమో, ఎవరికి తెలుసు, అదృష్టం బాగుంటే నువ్వు నన్ను ఒక్క నెలలో దగ్గరికి తీసుకున్నా నేను తల్లిని అవుతానేమో అన్న ఆమె ఇలా సిగ్గు విడిచి అతనితో మాట్లాడుతున్నందుకు బిడియపడి నేలచూపులు చూసింది. ఎప్పుడు నీ చింత నీకేనా? అదేనా? నా గురించి నీకు పట్టదా? ఎప్పుడు చూడు పిల్లలు కావాలని సావగొడుతూ ఉంటావు. నువ్వు ఏడిచి చస్తున్నావు కదా అని నీ సంతోషం కోసం మందులు వాడాను. ఇంకా చెకప్ చేయించుకున్నాను. అదంతా యాంత్రికంగా చేసింది. కానీ నిన్ను దగ్గరికి తీసుకోవడం అంటే అది నేను మానసికంగా చెయ్యాలి. శారీరకంగా ఆరోగ్యంగా ఉంటే సరిపోతుందా? దానికి మనసు కూడా సుముఖంగా ఉండాలి కదా. ఇప్పుడు నిన్ను దగ్గరికి తీసుకునే ఆలోచన కానీ, తీసుకోవాలి అన్న కోరిక కానీ నాలో లేదు. బహుశా అది ఇప్పట్లో రాదేమో నిర్లిప్తతో అన్న అతడు. చూడు నందు, మనం ఇల్లు మాత్రమే ఖాళీ చేసి వచ్చాం. కానీ అప్పుల వాళ్ళని వదిలించుకోలేదు. వాళ్ళు ఇక్కడ ఉన్న అప్పు తీర్చమని అడుగుతూనే ఉన్నారు. అప్పు ఎలా తీర్చాలో తెలియక అనుక్షణం ఆలోచిస్తూ నేను సతమతమవుతూ ఉంటే నువ్వేమో దగ్గరికి తీసుకోమని ఇలా వేధిస్తున్నావు. ముందు అప్పు ఎలా తీర్చాలో అది తెలిస్తే చెప్పు. అప్పు తీరిన తర్వాత అప్పుడు అడుగు. నిన్ను దగ్గరికి తీసుకోమనే విషయం ఆలోచిస్తాను. కోపంతో ఆమె మీద గట్టిగా అరిచాడు తరుణ్. దాంతో నందుకి బాధతో పాటు రోషం పొడుచుకొచ్చింది. బావా, నేనేమన్నా అంటే నీకు కోపం వస్తుంది. నీ ఈగో హర్ట్ అవుతుంది. కానీ ఉన్న నిజం చెప్పమంటావా అన్న ఆమె అతడు మౌనంగా ఉండడం చూసి మళ్ళీ నోరు విప్పింది. మనకి పెళ్ళైనప్పటి నుండి అప్పులు లేవు కదా. మరి అప్పుడు నేను కావాలని మనసు పడినప్పుడు నన్నెందుకు దగ్గరికి తీసుకోలేదు? నన్నెందుకు తల్లిని చెయ్యలేదు? అప్పుడు నీలో నాలో ఎలాంటి ఇన్ఫెర్టిలిటీ సమస్యలు లేవు కదా. అందరూ నన్ను గొడ్రాలని వేలెత్తి చూపుతున్నా నీ మనసు కరగలేదు. నన్ను దగ్గరికి తీసుకోవాలి అన్న ఆలోచన రాలేదు. నా మీద ప్రేమ లేకపోయినా పర్వాలేదు. కనీసం జాలితోనైనా దగ్గరికి తీసుకొని తల్లిని చెయ్యొచ్చు కదా. అలా ఎందుకు చెయ్యలేదు? నేనేమైనా 10 మంది పిల్లలు కావాలని అడుగుతున్నానా? ఒక్క బిడ్డనే కదా అడుగుతుంది. అందుకు కూడా నీకు మనసు రావడం లేదా? ఆవేదనతో వాపోయిన ఆమె బాధతో గుటికలు మింగింది. అతడు ఏదో ఆలోచనలో ఉండిపోయాడు.
అసహనంతో ఉన్న నందు మళ్ళీ నోరు విప్పింది. ఇప్పుడు విచారిస్తే ఏం లాభం? అదేదో ముందు ఉండాలి కొంచెం వ్యంగ్యంగా అన్న ఆమె. నువ్వే కదా కావాలని పనికిమాలిన పనులన్నీ చేసి లేని సమస్యల్ని సృష్టించుకున్నావు. ఉన్నంతలో బ్రతకడం అలవాటు చేసుకోకుండా ఆశకు పోయి అప్పులు చేశావు. ఇప్పుడేమో అప్పుల్ని సాకుగా చూపి నన్ను దూరం పెట్టాలని చూస్తున్నావు. తల్లి అయ్యే అవకాశాన్ని నాకు శాశ్వతంగా దూరం చెయ్యాలి అనుకుంటున్నావు. ఇది నీకు న్యాయమా? సూటిగా అతన్ని నిలదీసింది. భార్య అంటే అంతే కదా. భర్తని అర్థం చేసుకొని అతనికి అనుకూలంగా ఉండాలి. నిర్లక్ష్యంగా మాట్లాడాడు. ఒళ్ళు మండిన నందు అలాగా నాకు తెలియదు మరి వెటకారమాడింది. ఇప్పుడు నేను నిన్ను అర్థం చేసుకోవడమేనా? మరి నువ్వు నన్నెప్పుడు చేసుకుంటావు? ఇంకా ఎంతకాలమని నేనే నిన్ను అర్థం చేసుకోవాలి? నీ చుట్టూ అల్లుకొని ఉన్న సమస్యల్ని ఆకలింపు చేసుకోవాలి. అలా చేసుకొని విసిగి వేసారిపోయాను. సమస్యలు ఎప్పుడూ నిన్ను అంటిపెట్టుకొని ఉంటాయని, అవి నిన్ను వదిలి ఎప్పుడూ పోవని బాగా అర్థమైంది. ఇది పోతే మరొకటి వస్తుంది, అది పోతే ఇంకొకటి వస్తుంది. అంతే తప్ప నువ్వెప్పుడూ ఎలాంటి సమస్యలు లేకుండా ప్రశాంతంగా ఉండవు. నన్ను మనశ్శాంతితో ఉండనియ్యవు. అది నీ నైజం. అందుకని ఇప్పుడు నీ గురించి, నీ సంతోషం గురించి నేను ఆలోచించదలుచుకోలేదు. ఇప్పుడు నాకేం కావాలి అన్నది మాత్రమే నాకు ముఖ్యం. నీ అప్పు నీ సమస్య. అది నీకు మాత్రమే సంబంధించిన విషయం, నాది కాదు. నువ్వు అప్పు చేసి నాకేమీ నగలు పట్టుచీరలు కొనిపెట్టలేదు. నన్నేమీ విహారయాత్రలకో లేక హనీమూన్కో తీసుకెళ్ళలేదు. నాకు నచ్చిన ఫుడ్డు తినిపించలేదు. నాకు రాజభోగాలు రుచి చూపించలేదు. నువ్వు చేసిన అప్పులో నుండి నా కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. కాబట్టి నీ అప్పుతో నాకేంటి సంబంధం? చేసేటప్పుడు తెలియదా ఎలా తీరుస్తానని? భావించి చేశావో అలాగే తీర్చు. అంతేకాని దాన్ని సాకుగా చూపి నన్ను దూరం పెట్టకు. ఇక నీకు మనసు అంటావా? అది నా మీద ఎప్పుడూ లేదు, ఎప్పటికీ రాదు ఆవేశంతో అన్నది నందు. ఆమె ఇన్ని మాటలు అనేసరికి అతనికి ఆత్మాభిమానం దెబ్బతిన్నది. ముఖం ఎర్రగా కందిపోగా కోపంతో అతని ముక్కుపుటాలు ఎగిరిపడ్డాయి. ఆవేశంతో తన చేతిలో ఉన్న టీవీ రిమోట్ని నేలకేసి విసిరాడు. అది పెద్దగా శబ్దం చేస్తూ ముక్కలైంది. అతనికి నందు మనసునే కాదు వస్తువులని ముక్కలు చేయడం బాగా అలవాటైంది. కథ కొనసాగుతుంది. హాయ్ వ్యూవర్స్, ఈ ఆడియో విన్న వాళ్ళందరూ స్టోరీ ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. లైక్ చేయండి, హైప్ చేయండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. దీంతో పాటు ఇస్తున్న ఇతర సిరీస్లను కూడా చూడండి. థ్యాంక్ యూ.